సార్ సార్ ఒక్క పట్టణంలోని అంబేద్కర్ మాదిగ సంఘ కమాన్ మాదిగ సంఘ కమాన్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన అధ్యక్షులు సుభాష్ గారికి, సంఘ సభ్యులు పెద్దలు బాపురత్ నర్సయ్య గారికి, స్థానిక కౌన్సిలర్ అమ్మ రంగలక్ష్మి గారికి, వారి కుమారుడు క్రియాశీల కార్యకర్త శేఖర్ గారికి, మాదిగ సంఘ కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న మిత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కాజీవి నందయ్య గారికి, పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ మూర హనుమాన్ సార్ గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ సోదరు రాణి గారికి, తమ్ముడు మాజీ కౌన్సిలర్ కాంతారావు గారు, అదేవిధంగా సాయి గారు, వార్డు మెంబర్, ఇంకా ప్రస్తుత కౌన్సిలర్ మిత్రుడు గంగాధర్ గారు, ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన తమ్ముడు ప్రసాద్, పెద్దలు అచ్యుతరావు గారు, పిఎస్ఏ చైర్మన్ మల్లారెడ్డి గారు, న్యాయవాదులు పురుషోత్తమ్, సురేష్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన చాలామంది నాయకులు, మా గంగారెడ్డి గారు ఆత్మ చైర్మన్, కోఆప్షన్ మెంబరు భీమన్న, శ్రీనివాస్, చెప్పుకుంటూ పోతే చాలామంది, దయచేసి అన్యత భావించద్దు, చాలామంది ఉన్న వాళ్ళంతా కూడా ముఖ్యులు వచ్చారు. వారికి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా అంబేద్కర్ మాదిగ సంఘ అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం. 3వ స్థానంలో వచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నా ఎన్నంటుంతో కూడా కొంతమందిని ఇవాళ పరాజయం అయింది. మరి ఏది ఏమైనా మళ్ళీ ఒక్కసారి మాకు గమనించాలి. మాదిగ కుంట దోమల కుంట తయారైంది, దుర్గంధపు కుంట తయారైంది. అలాంటి దాంట్లో కొంతమంది స్వచ్ఛందంగా మట్టి పోసి శుభ్రం చేసి చుట్టూ పెట్టి అన్నున్న సందర్భంలో ఇక చట్టంలో కొన్ని ఉంటాయి, చట్టానికి లోబడి మనం పనిచేయాలి. దాన్ని ఆధారం చేసుకుని కోర్టుకు పోవడం వల్ల మరి ఈరోజు మళ్ళీ ఎక్కడ ఉంగడు అక్కడ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చట్టంలో మార్పులు వచ్చినప్పుడు చేస్తాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రచించిన చట్టాన్ని మనం ధిక్కరించాం. దాంట్లో కూడా ప్రతి దాంట్లో వెసులుబాటు ఇచ్చారు. తప్పకుండా ఆ వెసులుబాటు ఉపయోగించుకొని ముందు ఆ పని చేస్తాం. మరి దానికంటే ముందు ఈ ప్రాంతంలో సంఘభవనం అంటున్నారు, అది పరిశీలించి దాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి సందర్భం మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాజీవి నందయ్య గారిని మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం.
ఈనాడు రాయకల్ పట్టణంలో అంబేద్కర్ సంఘం కమాన్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు సంజయ్ కుమార్ అన్న గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ వచ్చినట్టు పెద్దలు మోర అన్మల్ గారికి, అట్లాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి రోజ్ రాణి గారికి, అట్లాగే అంబేద్కర్ సంఘ అధ్యక్షులు సోదరుడు సుభాష్ గారికి, వారి తల్లి ఇక్కడ కౌన్సిలర్ గా ఉన్నారు వారికి, కౌన్సిలర్ అమ్మగారికి, అట్లాగే అంబేద్కర్ సంఘ నాయకులకు, మరి వివిధ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ అంటేనే ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ అంటే అంబేద్కర్. ఆ నినాదాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన నినాదమే అంబేద్కర్ గరీబీ హఠావో నినాదం. ప్రతి గ్రామంలో పట హనుమల్ గారు చెప్పిన 72 నుంచి 77 వరకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉండాలనే ఉద్దేశం, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని స్కీమ్ తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని ఇళ్ళు కట్టడం జరిగింది. దాని తదనంతరము మన వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొని 5 లక్షల రూపాయలు ఇస్తున్న సందర్భంలో పట్ల ఇవాళ ప్రతి గ్రామంలో గ్రామ జనాభాకు అనుగుణంగా పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారు ఆ గ్రామ జనాభాకు ఏదైతే ఉంటుందో ఆ జనాభాకు ఎంతమందికి అయితే అర్హులు ఉంటారో అర్హులందరికీ ప్రాతిపాదిక ఏదైతే మొదలు A1, L1, L2, L3 అనే 3 దాని మీద తీసుకుపోయి ప్రతి గ్రామాన ఇందిరామిల్లు కట్టిస్తున్న గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన పెద్ద, ప్రపంచంలో ఆయన విగ్రహాలు పెట్టిన గొప్ప నాయకుడు, గొప్ప రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అని చెప్పక తప్పదు. అటువంటి సందర్భంలో ఇవాళ మా స్థానిక శాసనసభ్యుల్లో మీరు పాత బస్ స్టాండ్ నుంచి ఎదుర్కోలు అంటారు మన భాషలో, ఎదుర్కోలు చేస్తూ ఉంటే దప్పుల ద్వారా అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, మేము ఒక 20 ఏళ్ల కింద చూసినాం ఇట్లాంటి సంఘటనలు. ఒక నాయకుడు వస్తుంటే గ్రామాల 20-25 ఏళ్ల కింద గ్రామ నాయకుడు వస్తుంటే గ్రామం నుంచి తనని ఎదుర్కొని తన వెళ్లే వరకు దప్పు చప్పుడుతో ఉంచుదాం. అటువంటి సందర్భం ఇవాళ వారి ద్వారా నాకు లభించడం, అది రాయకల్ పట్టణ ప్రజలు మాకు ఇచ్చిన గౌరవంగా భావించి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు పెద్దలు ముఖ్యులు మన ప్రీతం నాయకులు సంజయ్ అన్న గారు మాట్లాడాల్సిన